चलो कुछ तीस में पूछो నువ్వు ఇట్లా లేకుండా సతీష్ అన్నట్టు కూర్చుంటుంది. జనాభా నిష్పత్తి ప్రకారంగా పాత్రికేయులకు నమస్కారాలు. తెలంగాణ ముదిరాజు మహాసభ గత శాలిని నగర మహిళా కార్యదర్శి. రేపు ఆదివారము సాయంత్రం 3 గంటలకు హైదర్గూడ బీసీ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో చర్చాంశనీయాలు ముందుగా రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికై ఆసక్తిగా ఉన్నటువంటి ముదిరాయలు, వివిధ పార్టీలు ఉన్నటువంటి ముదిరాయలు వారి పార్టీల్లో ఉన్నటువంటి వారు మరి పోటీ చేయాలనుకున్న వారు కూడా రేపు అందరూ కూడా సమావేశం అవుతున్నారు. అందరికీ కూడా రేపు ఇవ్వడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభలో ఉన్నటువంటి చాలామంది మా కార్యకర్తలందరూ కూడా అన్ని పార్టీలు కూడా మరి క్రియాశీలకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అన్ని పార్టీలను కోరేది ఏంటంటే వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టి పెట్టుకొని వాళ్ళకు టికెట్ ఇచ్చినట్టయితే తప్పకుండా మరి పార్టీలు విజయం సాధిస్తారని చెప్పి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆశిస్తుంది. పాత్రికేయులకు నమస్కారాలు. తెలంగాణ ముదిరాజు మహాసభ గత 6 మాసాలుగా గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లో 24 శాసనసభ నియోజకవర్గాల కమిటీలను, అదేవిధంగా 80 డివిజన్ కమిటీలను వేయడం జరిగింది. అత్యధిక జనాభాలో బీసీ జనాభాలో 13%, రాష్ట్ర జనాభాలో 9% ఉన్నటువంటి ముదిరాజు కమ్యూనిటీకి ఒకప్పుడు కృష్ణస్వామి ముదిరాజు గారు మేయర్గా, లక్ష్మీనారాయణ ముదిరాజు గారు మేయర్గా కూడా కొనసాగినటువంటి చరిత్ర ఈ కమ్యూనిటీకి ఉంది. ఇవాళ ఇక్కడ ఉండబడేటువంటి రాజకీయ పార్టీలు కానీ, అధికారంలో ఉన్న పార్టీలు కానీ మా కమ్యూనిటీని సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. ఇలా చట్టసభల్లో మా జనాభా లెక్క చూసుకున్నప్పుడు మాకు 11 మంది శాసనసభ్యులు ఉండాలి, కానీ ఒకే శాసనసభ్యుడు ఒకే మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంపీలు చూసుకుంటే 2 ఉండాలి, ఎమ్మెల్సీలు చూసుకున్నప్పుడు కూడా 2 ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం వస్తుంది. ఈ సబ్బండ వర్ణాలకు రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నటువంటి దశలో ఇవాళ ముదిరాజు మహాసభ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలను లేవదీసుకుంటూ ఎక్కడికక్కడ హక్కుల కోసం ప్రయత్నం చేసుకుంటూనే రాజకీయ అధికారంలో భాగస్వామ్యాన్ని కోరుతుంది. అదేవిధంగా మిగతా బీసీ కులాలతో సంఘటితంగా మిగతా కులాలను కూడా కలుపుకొని బీసీలకు అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేసే విధంగా కూడా తెలంగాణ ముదిరాజు మహాసభ ప్రయత్నం చేస్తుంది. కనుక ఈ గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలు మా జనాభా నిష్పత్తి ప్రకారము మాకు కార్పొరేటర్ ఎవరైతే పోటీ చేయడానికి సమర్థులు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీలలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. వాళ్ళ బయోడేటా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మేము ఆయా రాజకీయ పార్టీల నాయకత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రేపటి వాళ్ళ పార్టీతో పాటు అధికారంలో ఉన్న పార్టీ, మిగతా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలలో కూడా మా వాటాను, మా భాగస్వామ్యాన్ని కోరుకొని వారి గెలుపు దిశగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాము. మేము ఇంకొక విషయాన్ని ఇక్కడ అన్ని కులాల వారికి కూడా తెలియజేస్తున్నాం. మీ వాటాను మీరు కోరుకోండి, మేము బలంగా ఉన్న చోట మాకు సహకరించండి. మీరు బలంగా ఉన్నా కూడా మా ముదిరాజు సంఘం పూర్తిగా సహకరిస్తుంది. అన్ని విధాలా సహకరించి మీ గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా గెలుపు కోసం కూడా మీరు ప్రయత్నం చేయండి. రాజకీయ భాగస్వామ్యాన్ని ఇక్కడ బలహీన వర్గాలు పంచుకోవడంలో కీలక భూమిక పోషించాలని తెలంగాణ ముదిరాజు మహాసభ తరఫున కోరుతున్నాం.